అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. 10 నిమిషాల్లో బియ్యం పిండితో అప్పడాలు అయితే చేద్దాం. అదేనండి వడియాలు. 10 నిమిషాల్లో అయితే వడియాలు చేసుకుందాం రండి. వేసవిలో చాలామంది వడియాలు చేస్తూ అప్పడాలు చేస్తూ అయితే ఉంటారు కదా. అయితే సింపుల్గా ఇంట్లోనే చేసుకుందాం అనేసి అయితే చేస్తున్నాను. నేను ఒక కప్ అయితే బియ్యం పిండి తీసుకున్నాను. ఆ బియ్యం పిండికి సరిపడా వాటర్ అంటే 2 గ్లాసుల వాటర్ అయితే నేను తీసుకున్నాను. 2 గ్లాసుల వాటర్ని గ్యాస్ ఆన్ చేసి అందులో ఒక గిన్నె పెట్టేసుకొని ఇలా దళసరిగా ఉన్నది అయితే పెట్టుకొని, ఎందుకంటే స్టీల్ అయితే దానికి అతుక్కుపోతుంది. నేను ఇలా చాలాసార్లు ట్రై చేశాను, అందుకే ఇలాంటిది అయితే తీసుకోండి. ఆ గిన్నెలో వాటర్ పోసేసి దాంట్లో ఉప్పు, మళ్ళీ జీలకర్ర, వాము అయితే వేసుకోవాలి. వేసుకొని ఆ వాటర్ అయితే హీట్ మరగనివ్వాలి అన్నమాట. మీరు అందులోకి ఉప్పు వేసుకోవడం వేసుకోకపోవడం మీ ఆప్షనల్. ఎందుకనంటే చాలామంది ఉప్పు వేయరు. నాకు ఉప్పు ఉంటేనే బాగుంటుంది అనేసి అయితే నేను ఉప్పు వేసుకున్నాను. అందుకనేసి నేను చెప్తున్నాను ముందే, మళ్ళీ మీరు ఉప్పు వేశారు కదా అనేసి అయితే అంటారు కదా, అందుకనేసి చెప్తున్నాను. ఉప్పు మీ ఆప్షనల్ అది. ఇప్పుడు ఈ వాటర్ని అయితే మరిగించుకోవాలి. జస్ట్ 2 మినిట్స్లో అయితే అయిపోతుంది. వాటర్ అయితే ఇలా మరిగిపోతుంది. వాము, జీలకర్ర మొత్తం వాటర్ స్మెల్ అయితే వస్తుందన్నమాట. అప్పుడు మనం కొంచెం పిండిని, బియ్యం పిండి కప్పు తీసుకున్నాము కదా, కొంచెంగా ఆ వాటర్లో వేస్తూ ఇలా ఉండలు కట్టకుండా అయితే కలుపుకోవాలి. అది బియ్యం పిండి కాబట్టి తొందరగానే ఉండలు కడుతూ ఉంటుంది. నాన్ స్టాప్గా గరిటెతో అయితే మనం కలుపుతూనే ఉండాలన్నమాట. ఇలా కలుపుకుంటూనే ఉండాలి. అలా ఉండలు కట్టకుండా మంచిగా కలుపుతూ నాన్ స్టాప్గా కలుపుకుంటూ మధ్యలో పిండి వేసుకుంటూ ఉండాలన్నమాట. ఇలా మొత్తంని కొంచెంగా వేసుకుంటూ కప్పు మొత్తం వేసుకోవాలి. కప్పు బియ్యం పిండి మొత్తం వేసుకోవాలన్నమాట. నేను వాటర్ తక్కువ తీసుకున్నట్టున్నాను, అందుకనేసి నాకు సరిపోయింది. ఇక్కడికి మంచి కన్సిస్టెన్సీ అయితే వస్తుందన్నమాట. ఉండలు లేకుండా అయితే మంచిగా కలుపుకోండి. నేను ఈ గరిటె కాకుండా కొంచెం మనం కర్రీ వేసుకునే గరిటెలు ఉంటాయి కదా, ఆ గరిటెతో అయితే కలపండి ఒకసారి. దాంతో అయితే బాగా వస్తుంది. నేను దీంతో కలిపేసరికి దీనికి కొంచెం అతుక్కుపోయింది. ఇలా అంటే స్క్వేర్లో ఉండేసరికి ఇలా పిండి అంతా ఉడికిపోతుందన్నమాట. మంచిగా ఉండలు లేకుండా కలుపుకుంటే బాగా వస్తుంది. మొత్తం లోపలంతా ఉండలు కట్టకూడదు. ఇలా కాకుండా మంచిగా కలుపుకోవాలి. నేను దీనికే ఒక 5 మినిట్స్ అయితే పట్టింది నాకు. ఇలా ఈ కర్రీ వేసుకునే గరిటెతో అయితే ఇలా కలుపుకోండి. ఎందుకంటే బాగా ఉండలుగా ఉంటే దీంతో అయితే కరిగిపోతుంది. కింద ఏమైనా ఉండలు ఉంటే ఇదంతా సిమ్లో పెట్టుకోండి. గ్యాస్ సిమ్లో పెట్టుకొని అయితే చేయండి. ఆల్రెడీ మనకి మంచి కన్సిస్టెన్సీ అయితే వచ్చింది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి ఒక కాటన్ క్లాత్ని అయితే తీసుకొని ఎండలో పెట్టేసుకోవాలి. ఎండలో పెట్టి అయితే ఇప్పుడు అదే గరిటెతో మనము అప్పడాలాగా వేసుకోవాలన్నమాట. పల్చగా వేసుకోవాలి. ఇవి వేసుకొని ఎండలో పెట్టేసి తీసేటప్పుడు మాత్రం కొంచెం వాటర్ చల్లి తీయండి, ఎందుకంటే దానికి అతుక్కుపోతుంది కదా. వాటర్ చల్లి అయితే తీసుకోవాలి. మరీ చెప్తున్నాను, ఎందుకంటే నేను తీసే క్లిప్ అయితే నేను తీయలేదు, మర్చిపోయాను, అందుకనేసి చెప్తున్నాను. ఇలా ఉండలు ఎక్కడైనా ఉండలుగా కనబడితే అదే గరిటెతో మొత్తం సరిచేయండి. ఇలా వడియాలు అయితే పెట్టుకోవాలి. మీకు కావాలంటే రౌండ్గా కూడా పెట్టుకోవచ్చు. అలా కాకుండా కొంచెం చిన్నగా వడియాల్లాగా పెట్టుకోవచ్చు. కాకపోతే ఇలా అప్పడాల్లాగా ఉంటాయి కదా అనేసి అయితే నేను చేశాను. ఇలా మీ ఆప్షనల్, మీరు ఎలాగైనా చేసుకోవచ్చు. ఇలా మొత్తంని పెట్టేసుకోవాలి. పిండి మొత్తంని గుర్తుపెట్టుకోండి,
తీసేటప్పుడు అలాగే తీయొద్దు, ఎందుకనంటే క్లాత్కి అతుక్కుపోతుంది ఎండిపోయి. కొంచెం వాటర్ ఇట్లా పైన చల్లి దాన్ని తీస్తే ఈజీగానే వచ్చేస్తుంది అన్నమాట. ఇలా మొత్తాన్ని పెట్టేసుకున్నాను. అన్నట్టు వీడియో ఎలా ఉందో కూడా నాకైతే కామెంట్ చేయండి. ఇంకా మీరు ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అంతే, తీసేసుకున్న తర్వాత అప్పడాలు రెడీ అయిపోయినట్టే.